హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాని. దేశవ్యాప్తంగా ఆసక్తి కలిపినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచే అనూహ్యమైనటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. సాధారణంగా అంచనాలకు భిన్నంగా దాదాపుగా అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా ఫలితాలు వెలువడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ మనం 5 రాష్ట్రాల్లో ప్రధానంగా మనం చర్చించుకునేది తమిళనాడు, పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో కొన్ని ఎగ్జిట్ పోల్స్ మరోసారి టీఎంసీకి పట్టం కడితే, కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ కూటమి అధికారం చేజిక్కించుకుంటుందనే వార్తలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అలాగే వెలువడ్డాయి. ఇక తమిళనాడులో ఖచ్చితంగా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం డీఎంకేకే పట్టం కట్టిన పరిస్థితి. అన్నా డీఎంకే దాదాపు 39 నుంచి 40% ఓట్లతో తిరిగి ప్రతిపక్షంలోనే కూర్చుంటుందని చెప్పి తేల్చిన పరిస్థితి. టీవీకే పార్టీ గణనీయంగా ఓట్లు చీలుస్తుందని మాత్రం చెప్పిన పరిస్థితి. కానీ 1-2 సంస్థలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ విషయంలో తమిళనాడులో టీవీకే ముందంజలో ఉంటుంది, టీవీకే అధికారంలోకి వస్తుందని చెప్పి తేల్చిన పరిస్థితి. సో ఇక్కడ ముందుగా పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూద్దాం. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి అక్కడ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలా అని చెప్పి బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ మొత్తం 295 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 148. ప్రస్తుతం బీజేపీ అక్కడ 146 స్థానాల్లో లీడ్లో ఉంది. అంటే పశ్చిమ బెంగాల్లో కేవలం ఇప్పటి వరకు 2 రౌండ్లే ముగిశాయి. 3వ రౌండ్ కౌంటింగ్ నడుస్తోంది. సో 3వ రౌండ్ కౌంటింగ్ వచ్చినా సరే ఈ 146 నుంచి 145 స్థానాల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. అటు అధికార పార్టీ టీఎంసీ 129 నుంచి 131 స్థానాల మధ్య లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూడాలంటే వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం కాస్త లీడ్ పెరిగింది. 159 స్థానాల్లో వెస్ట్ బెంగాల్ ఉంది. అదేవిధంగా టీఎంసీ మాత్రం 131 స్థానాల్లో లీడ్లో ఉంది. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో చాలా ఆరోపణలు. అంటే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లు తెరిచారు, అర్ధరాత్రి దాటిన తర్వాత హైడ్రామా నిలిచింది. దాదాపు భవానీపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సఖావత్ మెమోరియల్ హై స్కూల్, ఎక్కడైతే భవానీపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు ఒక సఖావత్ హై స్కూల్లో. ఈ హై స్కూల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత పోలింగ్ సిబ్బంది అక్కడ ఉండకూడదు వాస్తవానికి, కానీ నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి దాటిన తర్వాత పోలింగ్ సిబ్బంది అక్కడ ఈవీఎంలను ఈవీఎం యొక్క మెషిన్ బాక్సులని తెరుస్తూ కనిపించినటువంటి పరిస్థితి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సహా అందరూ దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మమతా బెనర్జీ అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకొని అక్కడ నిలదీసే ప్రయత్నం చేస్తే కేంద్ర బలగాలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు మమతా బెనర్జీని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా పశ్చిమ బెంగాల్ మొదటి దశ నుంచి 2వ దశ పోలింగ్ వరకు ఏకంగా 2,80,000 మంది పారామిలిటరీ బలగాల్ని పశ్చిమ బెంగాల్ మొత్తాల్లో మోహరించి 2వ దశ పోలింగ్కు ముందు ఎందుకంటే ఇక్కడ 2వ దశ పోలింగ్ అనేది ఎందుకు కీలకంగా చెప్తున్నానంటే 2వ దశ పోలింగ్ అనేది పశ్చిమ బెంగాల్లో దాదాపుగా ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలే. సో అక్కడ పట్టు సాధించాలి, అక్కడ భయభ్రాంతులను చేయాలి. అక్కడ భయభ్రాంతులు సృష్టిస్తే ఖచ్చితంగా ముస్లిం ఓటర్లు యొక్క పోలింగ్ శాతం తగ్గుతుందనే ఒక వాతావరణం క్రియేట్ చేసే ఉద్దేశంతో అక్కడ ఇంత భారీ ఎత్తున కేంద్ర పారామిలిటరీ దళాల్ని మోహరించి దాదాపుగా అన్ని పోలీస్ స్టేషన్లను ఆక్రమించుకున్నారనే వాదన, ఒక ఆరోపణ ఇప్పటికే వినిపించింది. సో అందుకే మమతా బెనర్జీ పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లలో పోలింగ్ సిబ్బంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఈవీఎం మెషిన్లని, ఈవీఎం బాక్సులను ఎందుకు తెరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ సీసీటీవీ ఫుటేజ్ని వైరల్ చేశారు. అయితే దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. ఏకంగా 77 ప్రాంతాల్లో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఈవీఎంలో భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్లో పోలింగ్ సిబ్బంది ఈవీఎం మెషిన్లను ఈవీఎం బాక్సులను తెరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ. కానీ దీనిపై కూడా ఎలక్షన్ కమిషన్ అది సహజంగా ఎలక్షన్లో జరిగే ప్రక్రియలో ఒక భాగంగా జరిగింది తప్ప అందులో ఎలాంటి అవకతవకలు లేవు, ఎలాంటి గోల్మాల్ లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏదైతే
ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం హ్యాంపరింగ్ జరిగిందనే ఒక ఆరోపణ, విమర్శ క్లియర్ కట్గా ఎన్నికల తర్వాత ఇటీవల పరకాల ప్రభాకర్ వంటి పొలిటికల్ ఎకనమిస్టులు కానీ, సొసైటీ ఫర్ డెమోక్రసీ వంటి ఆ సంస్థలు కానీ తేల్చినటువంటి విషయాలు చూస్తే ఈవీఎం ఖచ్చితంగా మెయిన్ రోల్ పోషించింది. పబ్లిక్ మ్యాండేట్ కంటే ఈవీఎం మ్యాండేట్ అనేది పైచేయి సాధించింది అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ, తర్వాత ఒరిస్సా ఎన్నికల ఫలితాల్లోనూ రిపీట్ అయినటువంటి పరిస్థితి, ప్రతిబింబించినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి ఈవీఎంలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఎందుకు క్లియర్గా మరోసారి ఇక్కడ పదే పదే చెప్పదలుచుకున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాత్రి 11:45 తర్వాత నుంచి ఉదయం తెల్లవారుజామున 2 గంటల వరకు 17,19,000 ఓట్లు కేవలం 3,500 పోలింగ్ బూత్లో ఎలా పోలయ్యాయనేదే ఇప్పటికీ అంతు చిక్కనటువంటి సమాధానం లేనటువంటి ఒక ప్రశ్న. అంటే ఇక్కడ ఈవీఎం హ్యాంపరింగ్ కాకపోయి ఉంటే అది ఎలా సాధ్యం? నిమిషానికి 4 ఓట్లు ఎలా వేయగలరు? ఈ ప్రశ్నకు ఇవాల్టి వరకు సమాధానం లేదు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్లో అది అధికారం చేజిక్కించుకునేందుకు పశ్చిమ బెంగాల్లో పూర్తి ఎత్తున ఈవీఎంల గోల్మాల్ జరిగిందనే ఒక వార్తలు ఏదైతే గతం నుంచి వినిపిస్తూ వచ్చాయో, నిన్న రెండవ దశ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 29వ తేదీన ఏప్రిల్ ఇదే పరిస్థితి కనిపించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత హైడ్రామా నెలకొంది. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం మిషన్లను, ఈవీఎం బాక్సర్లను తెరిచే ప్రయత్నం చేస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీనిపైనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ఒక హల్చల్ చేశారు, ఒక గొడవకు ప్రయత్నించినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఓవరాల్గా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు ఏదైతే ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఈ ఫలితాల వెనుక ఖచ్చితంగా ఈవీఎం మ్యాండేట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. పబ్లిక్ మ్యాండేట్ కంటే ఈవీఎం మ్యాండేటే పైచేయి సాధించింది అనే వాదన ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఇప్పుడు కనిపిస్తున్నాయో, దాదాపు 144 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంటే, మమతా బెనర్జీకి సంబంధించినటువంటి టీఎంసీ పార్టీ 131 స్థానాల్లో లీడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్లో కేవలం 3 రౌండ్ల కౌంటింగ్ అనేది పూర్తయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రౌండ్లలో ఇంకెలాంటి పరిస్థితి రిపీట్ అవుతుంది, ఇది తిరిగి ఎర్లీ టు ప్రెడిక్ట్ అయినా సరే ఫలితాలు ఇలాగే ఉంటాయని చెప్పి ఇప్పటికీ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే, ఆ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఈవీఎం అనేది ఇక్కడ మెయిన్ రోల్ పోషించింది. ఈవీఎం పాత్ర లేకుండా ఇలాంటి ఫలితాలు అనివార్యం, అసాధ్యం అనే వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. అందుకే పరకాల ప్రభాకర్ గారి లాంటి వ్యక్తులు పదే పదే చెప్పినటువంటి విషయాలు, ఆ తర్వాత నిన్న మొన్న జరిగినటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లలో భవానీపూర్లో కానీ, తర్వాత నందిగ్రామ్లో కానీ, ఇతర సెంట్రల్ కోల్కతాలో కానీ ఈ నియోజకవర్గాల్లో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను తెరిచే ప్రయత్నం చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్, ఈ వివరాలన్నీ చూస్తే ఖచ్చితంగా ఈవీఎంలో ఇక్కడ కీలక పాత్ర పోషించాయి. ఈవీఎం హ్యాంపరింగ్ జరిగి ఉంటుంది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటుందనే ఒక వాదన ఏదైతే ఇప్పటివరకు వినిపిస్తూ వచ్చిందో, దీనికి రిఫ్లెక్ట్ చేస్తూ ఇవాళ వెస్ట్ బెంగాల్ ఫలితాలు రిపీట్ అవుతున్న పరిస్థితి. చూడాలి మరి ఎలా ఉంటుందో రిజల్ట్ అనేది.